ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారు సిద్ధంగా ఉండండి. ఏప్రిల్ నెల చివరి వారంలో మీ దశ మారబోతోంది. రాజయోగమే పట్టబోతోంది. జరగబోయేది ఇదే. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? ఏప్రిల్ నెల చివరి వారంలో మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి అదృష్టమా, దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైన దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరెప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువకళ కూడా కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరి వయసులో చిన్నవారి వలె కనిపించరు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబాహుతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తున్న వాటిని వీరు తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. ఈ మిథున రాశి జాతకులకి సమయం ఉద్యోగంలో మీ ప్రతిభ గుర్తింపు ఉంటుంది. ఉన్నత పదవులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ధన ప్రాప్తితో పాటుగా ఆస్తి సంబంధిత విషయాలు కలిసి వస్తాయి. కుటుంబం నుండి పూర్తి సహకారం ఉంటుంది. శ్రీ విష్ణు ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ రంగంలో అభివృద్ధి, అధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటే అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా బలమైన లాభాలు, పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి, ఆభరణ యోగాలు కూడా అనుకూలం. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. కొంత ఆవేశం కలగవచ్చు కాబట్టి శాంతంగా వ్యవహరించడం చాలా మంచిది. శ్రీ విష్ణు ధ్యానం శుభప్రదమైన ఫలితాలు, మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో మీకైతే అసలు సందేహం అయితే లేదండి. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం 2026, 2027 శ్రీ పరాభవనామ సంవత్సరం. వీరిపైన గురువు మరియు రాహు ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అయితే మాత్రం కనిపిస్తోంది. ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు కూడా సంపదను సూచించేటటువంటి గ్రహమైన గురుడు మొదటి స్థానంలోకి సంచారం చేయనున్నాడు. అందుకంటే ముందుగా గురుడు 12వ స్థానంలో దహనం కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు రాహువు కేతు సంచారం కారణంగా ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల బాధ తగ్గిపోవడంతో మంచి ఉపశమనం పొందుతారు. ఈ కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. తెలుగు నూతన సంవత్సరం మిథున రాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంటాయి. ఉగాది నుండి కూడా గురుడి యొక్క ప్రభావం కారణంగా మీ కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడి యొక్క కారణంగా మిశ్రమ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మీ కుటుంబ జీవితంలో చాలా సంతోషం ఉంటుంది. అనంతరం డిసెంబర్ 5వ తేదీ తర్వాత మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కేతు ప్రభావంతో కుటుంబ సభ్యులకు కొన్ని ఆటంకాలు ఎదురవచ్చు. 4వ ఇంటిపైన శని కోణం ప్రతికూలంగా ఉండవచ్చు. కార్యాలయంలో బిజీగా ఉండడం కారణంగా మీ యొక్క కుటుంబానికి ఎక్కువగా సమయం ఇవ్వలేరు. శని ప్రభావం కారణంగా శ్రీ పరాభవనం సంవత్సరం శనిదేవుని యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు మంచి పదవులు లభించవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో బుధ, రవి గ్రహాలు సంపూర్ణ బలాలు కలిగినటువంటి వారు విశేషమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. విద్యార్థులకు మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రీ పరాభవనం సంవత్సరం మిథున రాశి వారికి ఏలినాటి శని దశ అయితే మాత్రం ఉండదు. రాహు ప్రభావం కారణంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి కొత్త ఏడాది రాహు యొక్క అనుగ్రహంతో 4 డిసెంబర్ 2026 వరకు కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత సంవత్సరం ముగింపు వరకు ప్రతికూలమైన ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీకు అనవసరంగా ఖర్చులు పెరగవచ్చు. అంతేకాదు ధన నష్టం కూడా జరగవచ్చు. వ్యక్తిగత జీవితంలో రాహు స్థానం బలహీనంగా ఉంటే లేదా కాలసర్ప దోషం కలిగినటువంటి వారు ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మీకు ఎక్కువగా ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల ప్రభావంగా మీ నుండి ఉపశమనం పొందడానికి రాహు గ్రహశాంతి చేయడం చాలా మంచిది.
కేతు ప్రభావం చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి స్త్రీ పరాభవనం సంవత్సరం. కేతువు కారణంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. 4 డిసెంబర్ 2026 వరకు సానుకూలమైన ఫలితాలు రావచ్చు. ముఖ్యంగా భూ సంబంధించిన విషయాలు అనేక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. 5 డిసెంబర్ 2026 నుండి కేతు కారణంగా మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మీ యొక్క ఆరోగ్యపరంగా సమస్యలు కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు. విద్యాపరంగా మిథున రాశి వారికి కొన్ని అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి నుండి గురుడు మొదటి స్థానంలో సంచారం చేయడం వల్ల శుభప్రదం కానప్పటికీ దీని కోణం ఎల్లప్పుడూ కూడా ప్రయోజనకరంగానే పరిగణింపబడుతుంది. ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడి యొక్క కోణం ప్రభావం 5, 9 స్థానాల్లో ఉంటాయి. కారణంగా మీకు విద్యారంగంలో మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురుడు 2వ స్థానంలో ఉన్నత స్థానంలో ఉండడం వలన మీ చుట్టూరా వాతావరణం ఆహ్లాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు సోమరితనం వదిలిపెట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం, మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి జాతకులు రచనలు చేయడం అంటే చాలా ఇష్టపడతారు, ప్రాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు, తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీళ్ళ అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుని ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థితికి కూడా వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగును. ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తూ ఉంటారు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారం నుంచి శక్తి దొరుకుతామో చాతుర్యంతో సరిదిద్దారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేయట, అనువాదము చేయట, పత్రికల్లో రచనలు చేయటం ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారం, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.